నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. నేడే పోలింగ్ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికార యంత్రాంగం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లకు 2981 స్థానాలు 12944 అభ్యర్థులు తీర్పు చెప్పనున్న 52.17 లక్షల ఓటర్లు విధుల్లో 41,000 మంది సిబ్బంది. మక్తల్ ఘటనతో వేడెక్కిన రాజకీయం, ఎల్లుండి కౌంటింగ్. అయితే ఇప్పుడు మున్సిపాలిటీలు హోరాహోరీగా ప్రచారం జరిగినాయి. ఇదే వార్త ఇందులో తీసుకున్నట్లయితే ఎక్కడ జ్యోతిలో తీసుకున్నట్టే తాయిలాలు సమర్పయామి, పురపాలిక ఎన్నికలు పంపకాలు పూర్తి, ఓటర్లకు చీరే సారే బరిణెలు క్వార్టర్ సీసాలు నగదు, ఓటుకు సగటున 1000 నుంచి 2500 వరకు. మేయర్ చైర్మన్ అభ్యర్థులైతే 5000 పైననే. పాషమైలారం రంగారెడ్డిలో ఓటుకు 50,000. బాబా. మెదక్లో కాంగ్రెస్ అభ్యర్థి అడ్డగించిండు. అక్కడికి వచ్చిన ఎమ్మెల్యే రోహిత్పై రాళ్లదాడి. పైసలు వంచుతున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ అభ్యర్థి అడ్డుకున్నాడు. మెదక్లో అడ్డుకొని వాళ్ళ ఎమ్మెల్యేని పిలిస్తే ఎమ్మెల్యే పైన కూడా రాళ్లదాడి. ఎందుకంటే డబ్బు, అహంకారం అనేది బీఆర్ఎస్ వాళ్ళకు ఉన్నది. అంత డబ్బు ఉన్నది కాబట్టి ఆ రకంగా పంచుతున్నారు. ఎవరు కూడా ప్రలోభాలకు గురికాకుండా అధికార పార్టీ ఉంటే అభివృద్ధి సాధ్యం. అధికార పార్టీ అభ్యర్థులను గెలిపించుకోరి, అభివృద్ధి చేసుకోరి. ఇప్పుడు గడ్డి ఒక దగ్గర ఒక బర్రెకేసి పాలు ఇంకో బర్రె దగ్గర వింత అంటే పాలు ఇయ్యదు. అందుకనే అధికార పార్టీకి పట్టం కట్టుర్రి, అభివృద్ధికి బ్రహ్మరథం పట్టుర్రి. ఎందుకంటే చెప్తారు మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, ఏది చేస్తాం, ఏది చేయరు. వాళ్ళ ప్రభుత్వం దగ్గరగా రాలేరు, పోలేరు, ఏం చేయలేరు. కాబట్టి రాష్ట్రంలో అధికారంలో అయితే ఏ పార్టీ అయితే ఉంటుందో ఆ పార్టీకి పట్టం కడితే మీకు అభివృద్ధి సాధ్యమవుతుంది. అది గుర్తుపెట్టుకోర్రి. ప్రతి ఓటు కీలకమే. పోల్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయాలి. సీఎం రేవంత్ రెడ్డి. మేయర్ చైర్మన్ సీట్లు దక్కాలంటే ప్రతి వార్డు డివిజన్ కీలకం. మొత్తం కార్పొరేషన్లు, మెజార్టీ మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు సీఎం సూచన. ప్రజలు కూడా ఎట్లా ఆలోచిస్తున్నారంటే కాంగ్రెస్ పార్టీ తిడుతాం, కొట్లాడతాం, వాళ్ళతోనే పని చేయించుకుంటాం అనే ఒక కాన్సెప్ట్లో ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకు ఓటేద్దామంటే భయపడుతున్నారు. అమ్మ ఈ అరాచక పాలన మళ్ళీ రావద్దు, ఆ కలర్ కూడా కనపడొద్దు అన్నంత కసి మీద ఉన్నారు, కోపం మీద. ఏమనంటే ఏమంటారు, తిడతాం, బరాబర్ తిడతాం, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని తిడతాం, గల్లా బట్టి పని చేయించుకుంటాం, ఓటు వాళ్ళకే వేస్తాం, వాళ్ళతోనే కొట్లాడతాం. ఎందుకంటే వేరంతో కొట్లాడడానికి అవకాశం ఇయ్యరాళ్ళు, వాళ్ళ దొరలు. ఆ దొరల పాలన అంతమైంది, ఇప్పుడు ప్రజాపాలన వచ్చింది. కాబట్టి ఈ ప్రజాపాలనలో ఏదైనా సాధ్యం. వాళ్ళని కొట్లాడొచ్చు, తిట్టొచ్చు, ఏమన్నా అనొచ్చు. మా అన్నదమ్ములను తిట్టుకుంటలేమా, గట్లనే తిడతాం, పని చేయించుకుంటాం. చేస్తారు వాళ్ళు, వెనుకో ముందు వాళ్ళే చేస్తారు, సచ్చినట్టు వాళ్ళు పని చేసి పెడతారు అనే ఒక నమ్మకం మీద ఉన్నారు ప్రజలు. ఇప్పటికైనా ఈ ఎలక్షన్లలో ప్రజలు ఆలోచిస్తున్నది అదే, గ్రౌండ్ రిపోర్ట్ కూడా అదే.